మాకు గెలుపోవడంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా, మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పోయింది. కాబట్టి మీరు ఇట్లానే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి దర్శి నియోజకవర్గం అంటే బూచాపల్లికి ఒక బ్రాండ్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం పలికిన యువకులకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు బూచేపల్లి శివన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువకులను, అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా కలుసుకోవడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే దాదాపు ఒక 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి రాజకీయ వాతావరణం అనేది రాష్ట్రంలో వేడెక్కుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలా, వైసీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలా, ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి నిలబెట్టాలనేది కూడా ఆయన చెప్తే మేము వినాలనేట మాట్లాడుతున్నాడు మీటింగ్లలో పోయి. జగన్మోహన్ రెడ్డి గారు 2010లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు బయటికి రావాలని చెప్పి ఆయన ఎవరు ఆయనకు చెప్పలే. ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు మనుగడ లేదు, మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకుంటున్నారు, మనల్ని నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, మనం ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేకపోతున్నామని చెప్పి అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆ రోజు బయటికి రావడము, పార్టీని ఏర్పాటు చేయడము, కడప పార్లమెంటుకు విజయమ్మ గారిని, పులివెందుల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడవడము, ఇవన్నీ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారేం వచ్చి మాకు సలహా ఇయ్యలే. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. దేశంలోనే ఒక బలమైన పార్టీగా ఎదిగింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయమే. ఆ తర్వాత చాలా మంది కూడా వచ్చి అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారిని 2014 ఎన్నికలప్పుడు రుణమాఫీ అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. మీరు కూడా ఒకటి రుణమాఫీ లాంటిది ఏదన్నా ఒకటి ప్రకటించండి, ఖచ్చితంగా వన్ సైడ్ జరుగుతుంది అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా అది జరగడం సాధ్యం కాదు.